టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు ట్రంప్ మనకు ఆటం బాంబు పేల్చారు. ఇంకా 25%, ఈ రోజు నుండి 25% సుంకాలు అమల్లోకి వస్తుంటే మళ్ళీ 27వ తారీఖు నుంచి వెళ్ళి ఇంకొక 20% పెంచుతూ ఇంకా మరో బాంబు పేల్చారు. సో మొత్తానికి 50% సుంకాలు విధించి టారిఫ్ విధిస్తున్నారు ట్రంప్ గారు. అంటే ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో భారతదేశానికి భయపడతలేదు. రష్యా నుండి చమురు మీరు కొనుగోలు చేయడానికి వీలే లేదు అని చెప్పి బరాబరిగా ఆయన ధమ్కి ఇస్తున్నారు భారత్కి. మరి వాళ్ళ ధైర్యంగా భారత్ మీరెట్లా అక్కడికి వెళ్ళి యురేనియం కొంటున్నారు, మీరెట్లా మీకు అవసరమైన వస్తువులు కొంటున్నారు, మేము ఎందుకు కొనకూడదు అనే విషయాన్ని కరాఖండిగా మాట్లాడడం లేదు భారత్ ఏమంటున్నది అంటే, భారత్ కేవలము 140 కోట్ల మందికి ఇంధన భద్రత కోసం మార్కెట్ పరిస్థితులకు అనుకూలంగా మా చమురు దిగుమతులు ఉన్నాయి, భారత్పై అదనపు సుంకాలు విధించాలని అమెరికా నిర్ణయించింది. దురదృష్టకరమే అంటుంది తప్ప నిజంగా గట్టిగా నిలదీస్తలేదు. నువ్వు 25 విధిస్తే నేను 50 విధిస్తా, నేను పంపించే వస్తువుల మీద నీ యొక్క ప్రతాపం నేను ఖచ్చితంగా నా ప్రతాపం చూపిస్తా, నా యొక్క సార్వభౌమాధికారాన్ని చూపిస్తా అని చెప్పేసి ఎక్కడ కూడా ఇవాళ మాట్లాడతలేదు. అదానిపై అమెరికాలో దర్యాప్తు జరుగుతున్నందువల్లనే మోడీ గారు ధీటుగా స్పందించడం లేదని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఇలా ఘాటుగా విమర్శించారు. నిజమే, ఎందుకంటే అదాని మీద, అదాని అక్రమ సంపాదన మీద, అక్రమంగా ఎక్కడైతే అమెరికా సొమ్మును అదాని అండ్ కంపెనీ ఏ రకంగా దుర్వినియోగం చేస్తుంది, ఏ రకంగా విదేశీ మారకాన్ని చెల్లించకుండా విపరీతమైన డబ్బును ట్రాన్స్ఫర్ చేసుకున్నది, ఫెమా ఉల్లంఘనకు దారి తీసిందనే అంశాల మీద దర్యాప్తు జరుగుతున్నది. అదాని కంపెనీల మీద ఇప్పటిదాకా జరిగిన కొనుగోలు కానీ ఇప్పటిదాకా జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని విషయంలో కూడా దర్యాప్తు జరుగుతున్న క్రమంలోనే మోడీ భయపడుతున్నాడు, ఆయన యొక్క బండారం ఎక్కడ బయటపడుతుంది. సో దీన్ని ఆసరా చేసుకున్న ట్రంప్ 25% కాదు 50% విధిస్తున్నానని చెప్పేసి ఈ రోజు నుండి అమలుగా అవుతున్న 25% సుంకాలు కాస్త అదనంగా ఆయన మళ్ళీ వస్త్ర, ఆక్వా, పాదరక్షలకు వాటి మీద కూడా ఇంకా 25% అదనంగా ఆయన సుంకాలు విధించడానికి, అది కూడా 27వ తేదీ నుండి అదనపు టారిఫ్ అమలవుతుంది. గతంలో ఆయన ఉక్కు, అల్యూమినియం, ఫార్మా ఉత్పత్తుల మీద ఇప్పటికే ట్రంప్ 25% సుంకాలు విధించాడు. అది ఈ రోజు నుండి అమలు. సో కాబట్టి ఆయనకు ఒకటే ఒక కోరిక ఉంది, నోబెల్ పీస్ ప్రైజ్ అనేది నేను తీసుకోవడంలో అడ్డపడ్డది భారత్. పాకిస్తాన్, ఇండియా ఇవాళ యుద్ధాన్ని నేనే ఆపాను అనే అంశాన్ని భారత్ అంగీకరించలేదు. అంగీకరించి ఉంటే నాకు ఇలా ఈ అవార్డు వచ్చేది. ఈ అవార్డును అడ్డుకున్నది కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో భారత్ను అడ్డుకుంటా అనే ప్రతీకార చర్యలు, ఆయనకు అవార్డు రాకపోతేనే ప్రతీకార చర్యలు పూడుకున్నట్టుగా మనకు. అంతేకాకుండా ఇవాళ అదాని మీద విచారణ చేపడుతున్న క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో మోడీ దిగివచ్చి ఒప్పుకుంటాడు. ఇవాళ మోడీ గారి వల్లనే నేను ఇవాళ యుద్ధం ఆపానని చెప్పేసి ఒప్పుకుంటే ఖచ్చితంగా భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఒక రకంగా అమెరికాకు తాకట్టు పెట్టినట్టే అవుతుంది. ఇప్పటిదాకా రాహుల్ బతుకుంటున్న విషయాలు ఏవైతే ఉన్నాయో, మీరు ఎందుకు అమెరికా అధ్యక్షునికి భయపడుతున్నారు, ఎందుకు భారత్ను తాకట్టు పెట్టుతున్నారు అమెరికా దగ్గర ఎందుకు మీరు మోకరిల్లుతున్నారు అంటే, మీకు అదానికి ఉన్న ఏవైతే అక్రమ వ్యాపార ఒప్పందాలు సంబంధాలు ఉన్నాయో అవి ఎక్కడ బయటపడతాయో అని చెప్పేసి ఇవాళ మీరు భయపడుతున్నారు. అందుకే మీరు ఆయన బెదిరింపులకు మీరు సరైన సమాధానం ఇస్తలేరనే విషయాన్ని రాహుల్ ప్రకటన ద్వారా స్పష్టంగా కనబడుతున్నది. నేను అంటున్న ఈ సందర్భంగా అదే చాలా దేశాల మీద ఆంక్షలు విధించిన ట్రంప్ మరి పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఎందుకు ఆయనకు? పక్కకున్న పాకిస్తాను, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాను, మనకు భారత్కు పక్కలో బల్యమైన పాకిస్తాన్కి ఆయన ఇవాళ రక్షణ విభాగాలు ఇస్తున్నాడు, తర్వాత డబ్బు ఇస్తున్నాడు, IMF నిధులు ఇస్తున్నాడు, అప్పులు ఇప్పిస్తున్నాడు. అంత ప్రేమ ఏంది పాకిస్తాన్ మీద, మన మీద అంత కోపం ఏంది? మరి ఈ క్రమంలో మోడీ గారు సైలెంట్గా ఎందుకున్నారు? మోడీ గారు ఎందుకు దూసుకపోవట్లేదు, ఎందుకు విమర్శలు చేయడం లేదంటే, ఇలా తన మిత్రుడు అదానిపై, ఆయన అవినీతిపై, ఆయన కంపెనీల లొసుకులపై అమెరికాలో విచారణ జరుగుతున్న క్రమంలో ఎక్కడ మోడీ గారు యొక్క బండారం బయటపడుతుందని భయపడుతూ ఉన్నాడని చెప్పేసి రాహుల్ గాంధీ గారు విమర్శిస్తున్నారు. మరి వాస్తవమా? మరి ఇది వాస్తవం అయితే వాస్తవం అయినందుకే ఆయన మాట్లాడడం లేదు. ఆపరేషన్ సింధూర్ చర్చ కూడా పార్లమెంట్ జరిగినప్పుడు ఇక్కడ ఒక్క పదం కూడా మోడీ గారి గురించి మాట్లాడాలి. అంటే ఉపాధ్యక్షుని గురించి మాట్లాడాడు, అంతేగాని అధ్యక్షుని గురించి మాట్లాడలేదు. సో ఎందుకు అంటే ట్రంప్కు భయపడుతున్నాడు. ట్రంప్కు తెలుసు మోడీ ఏంటంటే అక్రమ వ్యవహారాలు, అదానితో ఉన్న అక్రమ వ్యవహారాలన్నీ కూడా ట్రంప్కు తెలుసు అనే విషయాన్ని రాహుల్ గాంధీ విమర్శల ద్వారా మనకు అర్థమవుతున్నది. కాబట్టి నేనేమంటున్నానంటే మిత్రులారా, నిజంగానే ట్రంప్కు భయపడకుండా మోడీ ఉండి ఉంటే
ఇప్పటికీ మోడీ ట్రంప్కు హెచ్చరికలు జారీ చేసేవాడు. అందుకే వాళ్ళ అమెరికాను ఒక రకంగా భేదించడానికి ఆయన చైనా అధ్యక్షునితో మాట్లాడడానికి వెళ్తున్నాడు. అలాగే ఆల్రెడీ విదేశీ శాఖ మంత్రి జయశంకర్ గారేమో రష్యాకి వెళ్తున్నారు. సో జయశంకర్ గారిని రష్యాకు పంపిస్తూ అంటే రష్యాతో మేము స్నేహ సంబంధాలు కొనసాగిస్తాం, మేము మా వ్యాపార సంబంధాలు కొనసాగిస్తాం అని చెప్పేసి ట్రంప్కు పరోక్షంగా చెప్పినట్టే లెక్క. అలాగే చైనాతో కూడా కొనసాగిస్తాం మా వ్యాపార సంబంధాలు, వాణిజ్య సంబంధాలని, మా అలైన విధానాన్ని కొనసాగిస్తాం అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నాడు ఇవాళ మోడీ గారు. కాబట్టి ఇవాళ మోడీ గారు పూర్తిగా భయపడుతున్నట్టుగా కనబడతలేదు కదా. కనబడితే రష్యా దగ్గరికి వెళ్ళేటోడే కాదు, రష్యాకు అక్కడ మన విదేశాంగ శాఖ కార్యదర్శిని కానీ విదేశాంగ శాఖ మంత్రిని కానీ పంపించేటోడే కాదు, చైనాకు తాను ఆ అపాయింట్మెంట్ తీసుకుంటోడే కాదు. మరి ఆ ట్రంప్కు భయపడితే బట్ ట్రంప్ కూడా రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నాడు, చైనాతో కొనసాగిస్తున్న క్రమంలోనే మనం బేధిస్తున్నాడు. అట్లనే మోడీ గారు కూడా ఈ రెండు వాట్లలో ఈ రెండు అంశాలలో అంటే అటు రష్యాతో కానీ ఇటు చైనాతో కానీ స్నేహ సంబంధాన్ని, వ్యాపార సంబంధాన్ని, రక్షణ సంబంధాన్ని కొనసాగిస్తూనే మోడీ మీద 50% ఆయన విధిస్తే 100% విధించండి కొన్ని విషయాల పట్ల. ఎందుకంటే ఇవాళ మన మీద ఆధారపడకుండా భారత్ మీద ఆధారపడకుండా ఇవాళ అమెరికా పాకిస్తాన్ కాదు కదా ప్రపంచంలో ఎక్కడ కూడా విజయాలను సాధించలేదనే విషయానికి ఆ స్థాయికి మనం చేరుకున్నాం. మన స్పేస్ టెక్నాలజీ కానీ ఇవాళ మన స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా కానీ సో మన ఇక్కడ ఈ దేశంలో విదేశీ మారక విలువలు కానీ ఈ దేశం నుండి మన విద్యార్థులు వెళ్ళడం కానీ ఈ దేశం నుండి మేధో సంపత్తి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా భారత్ వెళ్ళిన కారణంగానే అమెరికా ఉంది. వాళ్ళ భారత్ నుండి మా మేధావి వర్గం అంతా బయటకు వస్తే నీ అమెరికా సున్నా ట్రంప్ గారు. మా మేధో వర్గం అంతా బయటకు వస్తే మా ఐటీ రంగ నిపుణులు కానీ మా ఫార్మా రంగ నిపుణులు కానీ ఇవాళ మా రక్షణ రంగ నిపుణులు కానీ వాళ్ళు మా దేశం కనుక తిరిగి వచ్చేస్తే ఇవాళ అమెరికా పూర్తి స్థాయిలో కంప్లీట్గా కొలాప్స్ అయిపోతున్న విషయాన్ని ఇవాళ D6 డీజాక్ ద్వారా మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం. ట్రంప్ గారు భయపడుతున్నారేమో కానీ మేము భయపడం అమెరికా అధ్యక్షుడికి. వాళ్ళ అమెరికా అధ్యక్షుడు దిగరాకపోతే భారత్ శక్తి ఏందో, భారత్ యుక్తి ఏందో, భారత్ యొక్క రేపు అమెరికా మీరు మా మేధావులు మా మేధా సంపత్తి కనుక మా దేశానికి తిరిగి వస్తే మీరు జీరో అనే విషయాన్ని మీరు గమనించాలి ట్రంప్ గారు. ఇవాళ మా దగ్గర ఉన్న మా ఆర్థిక విధానాలు మీరు డెడ్ ఎకానమీ అంటున్నారు, మీయే డెడ్ ఎకానమీ. ఎందుకంటే మీరంతా ప్రైవేట్ రంగంలో ఉన్నారు, మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మా ఆర్థిక రంగం ఉంది. కాబట్టి మీ డెడ్ ఎకానమీతో పోల్చుకుంటే మా ఎకానమీ చాలా బెటర్గా ఉంది. కాబట్టి ఇంతవరకు మేము ఆర్థిక సంక్షోభాన్ని ఇంత పెద్ద దేశమైన ఎదుర్కోలేకపోతున్నాం. మీరు 25 కోట్ల జనాభాకి మీరు అనేక సందర్భాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న పరిస్థితి అక్కడ మనం కనపడుతుంది. కాబట్టి ఇవాళ ఏదో మీ ఉట్టికాయల బెదిరింపులకు ఎవరో భయపడుతున్నట్టుగా మీ బెదిరింపులకు భారత్ భయపడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా భారత్ తిరిగి కనుక కన్నెర్ర చేస్తే అమెరికా అనేది ఉండదు, అమెరికా ప్రపంచ పటంలో నిలబడదనే విషయాన్ని ఒకసారి ట్రంప్ గమనిస్తే బాగుంటుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారత్ ఇవాళ 4వ స్థానం నుండి 3వ స్థానం ఆర్థిక వ్యవస్థగా 2047లో మొదటి స్థానంలోకి వెళ్ళే ఒక ప్రణాళికలు రచిస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేస్తుంది. కాబట్టి మీలాగా తొందరపడడు మా భారత ప్రధానమంత్రి. ఆయన ఖచ్చితంగా ఇవాళ భారత్ శక్తి ఉందో అమెరికా తెలుసుకునే విధంగా రేపు భవిష్యత్తు నిర్ణయాలు ఉంటాయి. అది ఫారెన్ పాలసీ కావచ్చు, అది చమురు పాలసీ కావచ్చు, అది ఫార్మా పాలసీ కావచ్చు, ఐటీ పాలసీ కావచ్చు, స్పేస్ పాలసీ కావచ్చు, ఏదైనా సరే ముందు భారత్, తర్వాతనే ఇతర దేశాలు. సో ఫస్ట్ ఇండియా, తర్వాతనే ఇతర దేశాలు. కాబట్టి మీకు ఫస్ట్ అమెరికా ఎట్లా మాకు ఫస్ట్ ఇండియా. కాబట్టి మీకు భయపడే ప్రశ్నే ఉండదని చెప్పేసి హెచ్చరిక చేస్తూ మీరు కూడా ఈ విషయంలో కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి, మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై భారత్.